Hi English learners, welcome back to our channel Sahastra 26 The Knowledge of English. మనం స్పోకెన్ ఇంగ్లీష్ బిగినర్స్ కోసం ప్రత్యేకంగా చేసే వీడియోస్లో భాగంగా గత వీడియో లెసన్లో ఏదైనా ప్లూరల్ యూజ్ చేసిన తర్వాత ఆర్ యూజ్ చేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళ వృత్తులు ఏంటి, అలాగే అవి ఏంటి, ప్రస్తుతం అంటే అట్ ప్రెజెంట్ అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అది ఈ వీడియో లెసన్లో ఆ వాక్యాల యొక్క నెగిటివ్ స్టేట్మెంట్స్ అలాగే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనే విషయాన్ని ఎగ్జాంపుల్స్తో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ వి ఆర్ ఇండియన్స్. ఇక్కడ చూడండి, వి అనేది ప్లూరల్ అంటే ఒకరికన్నా ఎక్కువ మంది సూచిస్తుంది కాబట్టి ఈ వి తర్వాత ఆ యూజ్ చేస్తాం. వి ఆర్ ఇండియన్స్, మేము భారతీయులు, మనం భారతీయులు. ఇక్కడ వి అనే దాన్ని మేము మనం అని చెప్పే అర్థాల్లో మనం యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్స్. దాన్ని నెగిటివ్ చేయాలంటే మేము భారతీయులు కాము, మేము భారతీయులు కాదని చెప్పాలి. అప్పుడు సింపుల్గా ఆ తర్వాత నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. ద ఫైనల్ సెంటెన్స్ ఈస్ వి ఆర్ నాట్ ఇండియన్స్, మనం భారతీయులం కాదు, మేము భారతీయులు కాదని చెప్పి అర్థం వస్తుంది ఇలా ఆ తర్వాత నాట్ యూజ్ చేస్తే. అయితే ఈ ఎక్స్ప్రెషన్ని జనరల్గా మనం రిటర్న్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ ఆర్ నాట్ అనే ఎక్స్ప్రెషన్ని కుదించి అంటే కాంట్రాక్ట్ చేసి ఆరంటగా చెప్పడం జరుగుతుంది. సో వి ఆరెంట్ ఇండియన్స్ అంటే ఈ రెండు యొక్క అర్థాలు ఒకటే. అయితే ఈ ఎక్స్ప్రెషన్ని రిటర్న్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తారు. వి ఆరెంట్ ఇండియన్స్, మేము భారతీయులం కాదు, మనం భారతీయులం కాదు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఏదైతే వెర్బ్ ఉందో ఆ వెర్బ్ ఫామ్ స్టార్టింగ్లో రావడం జరుగుతుంది క్వశ్చన్స్లో. ఓకే, చూడండి, ఇక్కడ ఈ రకమైన వాక్యాల్లో ఇప్పుడు కూడా వెబ్స్ అనేవి ఈస్, ఆర్, యామ్ ఎలాంటివి ఉంటూ ఉంటాయి. ఇక్కడ వెబ్ ఏంటి? ఆ, కాబట్టి ఆర్ ముందు తీసుకొచ్చాం. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని ఆ తర్వాత రాయవలసి ఉంటుంది. ఆవి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ రాయవలసి ఉంటుంది. ఆవి ఇండియన్స్, మేము భారతీయులమా, ఇలా మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. అంటే స్టేట్మెంట్స్లో ఏవేవే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ని ఇక్కడ మనం డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఉంచి క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఆవి ఇండియన్స్, మనం భారతీయులమా, అది పాజిటివ్ క్వశ్చన్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెగిటివ్ క్వశ్చన్లో యాజ్టీస్గా ఆర్ ముందు తీసుకొచ్చి తర్వాత సబ్జెక్ట్ ఏదైతే ఉందో వీని తీసుకొచ్చి తర్వాత నాట్ ఉంచి మిగతా పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఉంచడం జరుగుతుంది. ఫైనల్గా మనకు వచ్చిన సెంటెన్స్ ఏంటంటే ఆర్ వి నాట్ ఇండియన్స్, మనం భారతీయులం కాదా. ఆర్ వి నాట్ ఇండియన్స్, మేము భారతీయులం కాదా. అయితే ఈ ఎక్స్ప్రెషన్ని రిటర్న్ ఇంగ్లీష్లో యూజ్ చేయడం జరుగుతుంది. అదే స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ ఆ నాట్ని రెండు కలిపి కుదించి ఆరంట్గా ఇక్కడ ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఆరెంట్ వి ఇండియన్స్, మేము భారతీయులం కామా, మేము భారతీయులం కాదా. ఆరెంట్ వి ఇండియన్స్, ఇలా మనం ప్రొనౌన్స్ చేయవలసి ఉంటుంది. ద సెకండ్ సెంటెన్స్ ఈస్ యు ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. యు అంటే ప్లూరల్గా ఇక్కడ మనం సంబోధించాం కాబట్టి యు తర్వాత ఆర్ వచ్చింది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్స్. మీరు నా స్నేహితులు అని చెప్పాం. మీరు నా స్నేహితులు కాదని చెప్పడానికి ఆర్ తర్వాత నాట్ యూజ్ చేయాలి. యు ఆర్ నాట్ మై ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద రిటర్న్ ఫామ్. స్పోకెన్ ఫామ్ యు ఆర్ంట్ మై ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ క్వశ్చన్. క్వశ్చన్లో వెర్బ్ ముందు వస్తుంది కాబట్టి ఆర్ యూ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులా. ఐ కాంట్ బిలీవ్, ఆర్ యూ మై ఫ్రెండ్స్, నేను నమ్మలేకపోతున్నాను, మీరు నా స్నేహితులా. ఇలా మనం కొన్ని రకాల సెంటెన్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇది పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? నాట్తో కలిసి ఉంటుంది. ఆర్ యూ నాట్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు కారా. ఎప్పుడు కూడా నెగిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ వాక్యంలో నాట్ ఉన్నట్లే. ఓకే, దిస్ ఈస్ ద రిటర్న్ ఫామ్. స్పోకెన్ ఫామ్ ఏంటి? ఆరెంట్ యు మై ఫ్రెండ్స్. ఇలా స్పోకెన్ ఫామ్లో ఇలా కుదించి అంటే కాంట్రాక్ట్ చేసి చెప్తూ ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యు ఆర్ మై రిలేటివ్స్, యు ఆర్ నాట్ మై రిలేటివ్స్, యు ఆరెంట్ మై రిలేటివ్స్. ఆర్ యు మై రిలేటివ్స్, ఆర్ యు నాట్ మై రిలేటివ్స్, ఆరెంట్ యు మై రిలేటివ్స్. ఇలా మనం సింపుల్గా చెప్పచ్చు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ దే ఆర్ యువర్ బుక్స్, అవి నీ పుస్తకాలు. ఇక్కడ చూడండి, దేని దాన్ని మనం వస్తువులకి, మనుషులకి, థింగ్స్కి కూడా రెఫర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ బుక్స్ అనే దాన్ని దే రెఫర్ చేస్తుంది కాబట్టి అవి నీ పుస్తకాలు అని చెప్పి ఒక స్టేట్మెంట్ రూపంలో చెప్పాం. దాన్ని నెగిటివ్ చెప్పాలంటే అవి నీ పుస్తకాలు కాదని చెప్పాలి. అప్పుడు సింపుల్గా ఆ తర్వాత నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. దే ఆర్ నాట్ యువర్ బుక్స్ అంటే ఇక్కడ ఏదైతే వెబ్ ఉందో ఆ వెబ్ తర్వాత నాట్ ఉంచాలి, అంతే. ఇది రిటర్న్ ఫామ్. స్పోకెన్ ఫామ్ ఏంటి? దే ఆర్ంట్ యువర్ బుక్స్, అవి నీ పుస్తకాలు కాదు. దే ఆర్ంట్ యువర్ బుక్స్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో ఎప్పుడు కూడా వెర్బ్ ముందు వస్తుంది కాబట్టి ఆర్ దే యువర్ బుక్స్, అవి నీ పుస్తకాలా.
ఇప్పుడు ఇది పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? నెగిటివ్ క్వశ్చన్లో ఇప్పుడు నాట్ ఉంటుంది. స్టార్టింగ్లో సాధారణంగా క్వశ్చన్ అనేసరికి ఉంటుంది. ఆర్ దే నాట్ యువర్ బుక్స్? అవి నీ పుస్తకాలు కాదా? అదే స్పోకెన్ ఫామ్లో అయితే ఆరంట్ దే యువర్ బుక్స్? అవి నీ పుస్తకాలు కాదా? ఆరంట్ దే యువర్ బుక్స్, ఇలా మనం చెప్పొచ్చు. ఇంకొక వాక్య ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఆర్ యువర్ పెన్సిల్స్. దే ఆర్ నాట్ యువర్ పెన్సిల్స్. దే ఆరంట్ యువర్ పెన్సిల్స్. ఆర్ దే యువర్ పెన్సిల్స్? ఆరంట్ దే యువర్ పెన్సిల్స్? ఇలా మనం సింపుల్గా మనం రకరకాల నౌన్స్ని రీప్లేస్ చేసి మారుస్తూ రకరకాల సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ వితౌట్ నోయింగ్ మచ్ గ్రామర్, వితౌట్ హ్యావింగ్ మచ్ డిఫికల్టీ, ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ Sahastra 26, the knowledge of English. Thank you so much for watching my videos. Take care.